Last class we discussed about the profit and losses and we discussed about only one sum. Again I'm just to review the same points again and again. So first of all, in profit and loss we having two things that are CP and SP. అంటే ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నామమ్మా, మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేసుకున్నాము. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సిపి అండ్ ఎస్పి. సిపి ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్. సిపి అంటే ఏంటంటాం, అది కాస్ట్ ప్రైస్ అని అంటాము. అంటే అది ఉన్న ధర, దట్ ఈస్ యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్. సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్. ఎస్పి మీన్స్ సెల్లింగ్ ప్రైస్. మళ్ళీ అది ఐటమ్ని మళ్ళీ నువ్వు తిరిగి ఇంకోళ్ళకి అమ్మేటప్పుడు దాన్ని ఏమంటారంటే ఎస్పి అని అంటారు. ఓకే, స్టార్టింగ్ వచ్చినప్పటికీ కాస్ట్ ప్రైస్ నువ్వు కొన్నది, దాన్ని మళ్ళీ నువ్వు వేరే వాళ్ళకి అమ్మేటప్పటికి వేరే రేట్ అమ్ముతారు కదా, దాన్ని ఎస్పి అంటారు. బేస్డ్ ఆన్ ది సిపి అండ్ ఎస్పి బట్టే మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేవి ఉంటాయి. సో సిపికి ఎస్పిని ఏది గ్రేటర్ దాన్ ఉంటే కనుక, ఎస్పి కనుక గ్రేటర్ దాన్ అంటే ప్రాఫిట్ అని అంటారు. సో ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి, ఎస్పి మైనస్ సిపి. ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసాము అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఉంటుంది. ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ వాల్యూ బై సిపి ఇంటూ 100. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే వచ్చిన ప్రాఫిట్ని బై సిపి చేస్తే ఇంటూ 100. సేమ్ థింగ్ లాస్. లాస్ అంటే సిపి ఎక్కువగా ఉంటుంది, సిపి మైనస్ ఎస్పి. సో లాస్ వాల్యూని కూడా, లాస్ కూడా పర్సంటేజ్ ఫార్ములా ఉంటుంది, లాస్ బై సిపి ఇంటూ 100. సో ఇవి బేసిక్ ఫార్ములాస్. ఈ ఫస్ట్ 4. నెక్స్ట్ 4 వచ్చినప్పటికీ ఏంటి అని అంటే కనుక, ఎస్పి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే ఫైండ్ ద సిపి అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటే ఫార్ములా ఇది యూజ్ చేస్తూ ఉంటాం. సో 100 by 100 plus p% into SP. SP is nothing but selling price. అదే కనుక ఎస్పి అండ్ లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు అనుకోండి, సిపి కనుక్కోమంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ప్రాఫిట్కి ప్లస్ వస్తుంది, లాస్కి మైనస్ వస్తుంది. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి సిపి ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. సెల్లింగ్ ప్రైస్ లాస్ పర్సంటేజ్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే సిపిని ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. అనదర్ 2 ఫార్ములాస్ వైస్ వర్సా అనమాట. అంటే ఈ ఫార్ములాస్ నుంచి ఇవి కూడా వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే సిపి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు అనుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్పి కనుక్కోమంటే ఫార్ములా ఏమీ లేదు. చూడండి, డినామినేటర్లో 100 plus p% వచ్చింది, ఇక్కడ జిఎన్ రాశాను, పిఎన్. ఓకే, ఇది న్యూమరేటర్లోకి వస్తుంది, జస్ట్ రిపీట్. ఇది జస్ట్ వైస్ వర్సా, ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకి వస్తుంది. ఓకేనమ్మా, డినామినేటర్లో పైకి, న్యూమరేటర్లో కిందకి మార్చుకుంటే సరిపోతుంది. సో సిపిని ఎస్పిని మారుస్తాం. సేమ్ ఫార్ములాని మనం ఒక ఫార్ములాని బేస్ చేసుకుంటే ప్రాఫిట్కి ప్లస్ రాయాలి, లాస్కి మైనస్ చేయాలి. అది గుర్తుపెట్టుకొని, ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతా 4 కూడా వచ్చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ని బట్టి మనం ఇప్పుడు సమ్స్ చూస్తాం. ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక, ఫర్ ప్రాపర్టీకి కానీ ఏదైనా ఎలిమెంట్కి కానీ ఎక్స్పెన్సెస్, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ నథింగ్ బట్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పటికీ, నేను ఒక హౌస్ కొనుక్కున్నాను. ఓకేనా, హౌస్ నేను ఒక 4 lakhs కొనుక్కున్నాను అనుకోండి, 4 lakhs కొన్నాను. మళ్ళీ దాని మీద నేను ఎంత పెట్టాను ఉన్నానంటే కనుక, పెయింటింగ్ చేయించుకున్నాను, కబోర్డ్స్ చేయించుకున్నాను, ఎక్స్ట్రా ఖర్చులు, దాన్ని ఎక్స్పెన్సెస్ అంటాం. ఎక్స్పెన్సెస్ నాకు మళ్ళీ 1 lakh అయ్యింది. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ ఏమవుతుంది, అప్పుడు టోటల్ కాస్ట్ అంటే సిపి అంటే ఏం రాస్తాము అని అంటే కనుక, సిపి ప్లస్ ఎక్స్పెన్సెస్ అని కలిపితేనే టోటల్ సిపి అవుతుంది. ఓకేనమ్మా, మనం ఆ ఎలిమెంట్ మీద ఏమేమి ఖర్చులు పెడతామో అన్నిటినీ కలిపే దాన్ని టోటల్ సిపి కింద తీసుకోవాలి. ఓన్లీ మనం 4 lakhs ఒకటి తీసుకోకూడదు. ఓకేనా, ఎలిమెంట్ ఏదైనా కూడా, ల్యాండ్ అని కానీ హోమ్ కానీ ఎక్స్పెన్సెస్, ఆర్ఎల్స్ మనం దానికి మళ్ళీ నేను పెట్రోల్ పెట్టానని అనుకోండి, పెట్రోల్ ఎంత ఖర్చు మనం పెట్టుకున్నాము అన్న ఎక్స్పెన్సెస్ అనే వర్డ్ ఏమైనా కనిపిస్తే అది కూడా యాడ్ చేసి దాన్ని సిపి కింద మార్చుకోవాలి. ఎక్స్పెన్సెస్ ఇస్ ఆల్సో వీ షుడ్ హ్యావ్ టు యాడ్ టు దెమ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ విల్ సీ ద ఎగ్జాంపుల్. ఫస్ట్
First example, Vinay bought a house for the cost of 4,50,000 and for the painting he got 10,000. Okay. After that he sold this house for 4,25,500. Find it is gain or loss for him. అంటే ఏంటంటేనమ్మా వినయ్ అనే అతను ఒక ఇల్లు కొనుక్కున్నాడంట. ఇల్లు ఎంత కొన్నాడు? 4,50,000 కొన్నాడు. అగైన్ తనకి పెయింటింగ్ వేయించాడు, 10,000 అయింది. సో ఇప్పుడు టోటల్ సిపి అన్నప్పటికీ ఏం రాస్తామంటే కాస్ట్ ఆఫ్ ద హౌస్ అండ్ పెయింటింగ్ ఇవన్నీ కలిపితేనే మనం సిపి కింద తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత అయింది? 4,60,000. ఈస్ గెటింగ్ అంటే దాని మీద ఇంటి మీద మనకి 4,60,000 ఈ వాస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది వినయ్. సో కానీ తను ఎంతకు అమ్మాడంట? 4,25,500. సో ఈజ్ ఇట్ ప్రాఫిట్ ఆర్ లాస్? సో ఇప్పుడు దీంట్లో మనకి సిపి పెద్దదా ఎస్పి పెద్దదా చెప్పండి. సిపి పెద్దదా ఎస్పి పెద్దదా అని అంటే సిపి పెద్దది. సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్పి. దట్ మీన్స్ వాట్? సిపి గ్రేటర్ దాన్ అయితే మనం ఏమని చెప్తామమ్మా? లాస్ అని చెప్తాము. లాస్ అవుతుంది. లాస్కి ఇప్పుడు మనం ఫార్ములా రాసుకోవాలి. లాస్కి ఫార్ములా ఏంటి? మనం ఇందాక చెప్పిన ఫార్ములాస్ ప్రకారంగాని సిపి మైనస్ ఎస్పి. దట్ మీన్స్ 4,60,000 మైనస్ 4,25,500. సో 4,60,000 నుంచి 4,65,000 తీసేస్తే 34,500. 34,500 అనేది వచ్చింది మనకి. సిపిలోంచి ఎస్పి తీసేస్తే లాస్ వచ్చింది. సో క్వశ్చన్లో మనకి ఇంకేం అడిగాడు? ఇఫ్ ఇట్ ఈస్ ఫైండ్ ద లాస్ ఆర్ గెయిన్ అండ్ ఆల్సో అండ్ ఇట్స్ పర్సంటేజ్ కూడా అడిగాడు. సో మనకి లాస్తో కాకుండా లాస్ పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో లాస్ percentage is equal to loss by CP into 100. So CP ఎంత వచ్చింది? లాస్ ఎంత వచ్చిందమ్మా? 34,500 divided by CP 4,60,000 into 100. So 100 2 zeros cancel అయిపోయినాయి. ఈ 2 zeros కూడా cancel అయిపోయింది. సో 46 divided by 345 చేస్తే కనుక మనకి 7.5 వస్తుంది. 7.5%. సో ద లాస్ పర్సంటేజ్ ఆఫ్ ద వినయ్ ఈజ్ 7.5%. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాము? వినయ్ గాట్ లాస్ బై 7.5%. Vinay got loss by 7.5%. ఓకే. ఫస్ట్ ఏం చేయాలని అంటే క్వశ్చన్ చూసారు కదా, క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ తర్వాత గివెన్ దట్ కాస్ట్ ఆఫ్ ద హౌస్ 4,50,000, పెయింటింగ్ ఆఫ్ ద హౌస్ 10,000, టోటల్ సిపి వచ్చినప్పటికి ఎంత? 4,60,000. ఎస్పి ఎంతకు అమ్మాడమ్మా వాడు? 4,25,500. So, ఇప్పుడు first of all we should have to compare this both the things. So, which one is greater? CP is greater. If CP is greater, then we call it as loss. Loss formula మనకు తెలుసు. Loss formula అప్లై చేసుకున్నాము. సేమ్ అదే విధంగా అండ్ ఇట్ ఫైండ్ ఇట్స్ పర్సంటేజ్ అన్నారు కాబట్టి లాస్ పర్సంటేజ్ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాము. సో వినయ్ గాట్ లాస్ బై 7.5% అనేది లాస్ట్లో రాసుకోవాలి, క్యాలిక్యులేషన్ చేసుకో. See the second example. Malika sells 2 tables. Okay, for each 3,000. For selling this thing, he got for first table ki 20% of profit and for second table 20% of loss. So find the whole transaction for the Malika అని అడిగాడు.
అంటే ఏంటంటేనమ్మా మల్లిక 2 టేబుల్స్ అమ్మిందంట. ఈచ్ టేబుల్ని 3000కి అమ్మింది. 2 టేబుల్స్ ఉన్నాయి, 2 టేబుల్స్ని 3000కి అమ్మింది. కానీ ఫస్ట్ టేబుల్కి అమ్మినప్పుడు గెయిన్ వచ్చిందంట. గెయిన్ ఎంత వచ్చింది? గెయిన్ పర్సంటేజ్ 20%. సేమ్ థింగ్ లైక్ సెకండ్ పర్సంటేజ్. ఇప్పుడు సెకండ్ టేబుల్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సెకండ్ టేబుల్ కూడా ఎలా వచ్చింది అనేది ఫస్ట్ సిపి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములాస్ మనం చెప్పేటప్పుడు లాస్ట్లో మనం చెప్పుకున్నాము. సిపి ఎస్పి గెయిన్ పర్సంటేజ్ ఇస్తే వాట్ ఫార్ములా వీ హ్యావ్ టు యూజ్? సిపికి ఫార్ములా ఏం యూజ్ చేసుకోవాలని చెప్పామమ్మా? సో 100/100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఫస్ట్ టేబుల్కి ఎస్పి ఇచ్చాడు, గెయిన్ పర్సంటేజ్ ఇచ్చాడు. మనం సిపి ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఈ ఫార్ములాలోని మనకి గెయిన్ పర్సంటేజ్ తెలుసు, ఎస్పి తెలుసు. సో 100/100 ప్లస్ 20 ఇంటూ 3000. సో 100/1000 అన్నప్పటికీ 100 ఇంటూ 3000/120. 0 క్యాన్సిల్. 0 క్యాన్సిల్ చేసినప్పటికీ క్యాన్సిల్ చేసుకున్నాము. 30,000/12. 30,000/12 చేస్తే కనుక 12తో మనం డివిజన్ చేసుకున్నాం అనుకోండి. 24, 60, 25,000, 25, 2,500. 2,500 12 టేబుల్లోని మనకి 300 ఎన్ని టైమ్స్ పోతుందంటే 25 టైమ్స్. సో 24, 25 టైమ్స్. సో రిమైనింగ్ 2 zeros మిగులుతాయి కాబట్టి సిపి వాల్యూ ఎంత వచ్చింది? 2,500. అలాగే సెకండ్ టేబుల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ టేబుల్ కూడా మనకి ఎస్పి అంటే ఎంతమ్మా? 3,000. లాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 20%. సో మళ్ళీ సిపి ఫైండ్ అవుట్ చేయాలి. సిపి అంటే ఫార్ములా ఇప్పుడు ఇక్కడ గెయిన్, ఇక్కడ లాస్ అంటే ఇప్పుడు ఏం రాస్తాం? 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. లాస్ పర్సంటేజ్కి మైనస్ రాయాలి, గెయిన్కి ఏమో ప్లస్ రాయాలి. సేమ్ అదే విధంగా 100 ఇంటూ 3000/100 మైనస్ 20. 100 మైనస్ 20. 100లో 20 తీసేస్తే ఎంత? 80. సో 100 ఇంటూ 3000/80. సో 0 cancel. So again 30,000/8. 8 టేబుల్లో 30 వచ్చినప్పటికి 3 times 24. 24 60. 60 అంటే 7 56. 56 5 4 కరెక్ట్. 3,750. 3,750 ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు మనకి టోటల్ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ టేబుల్కి సెకండ్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ని యాడ్ చేసుకొని ప్రాఫిటా లాసా అనేది అడిగాడు. ప్రాఫిటా లాసా అన్నప్పటికీ టోటల్ సిపి వచ్చినప్పటికీ ఏమిటమ్మా? 2,500 ప్లస్ 3,750. సో ఇఫ్ యూ యాడ్ దిస్ ఆల్ ద థింగ్స్, సో 0, 5, 12, 1, 6,250. టోటల్ ఎస్పి ఫస్ట్ టేబుల్ ఎస్పి ఎంతమ్మా? 3,000 ప్లస్ 3,000. సో టోటల్లీ 6,000. సో దీంట్లో ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి. సిపి పెద్దదా, ఎస్పి పెద్దదా? సో సిపి పెద్దదా, ఎస్పి పెద్ద అంటే సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్పి. అంటే ఏమవుతుంది? లాస్. ఏమవుతుంది? టోటల్గా చూస్తే కనుక లాస్. సో లాస్ వచ్చినప్పటికీ లాస్ ఫార్ములా రాసుకొని మనం చేసుకోవాలి. లాస్ ఫార్ములా ఏంటమ్మా? సిపి మైనస్ ఎస్పి. 6,250 మైనస్ 6,000. సో 250 రూపీస్ లాస్. సో లాస్ పర్సంటేజ్ కూడా అడిగాడు మనకి. ఓకే, గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ పర్సంటేజ్ కూడా అడిగాడు కాబట్టి
లాస్ పర్సంటేజ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ బై సిపి ఇంటూ 100, 250 by 625 into 100. So 0 0 cancel. by 625. సో 25 టేబుల్లో చూసుకుంటేనమ్మా 25 టేబుల్లో 25 100 టైమ్స్ 25 25 సార్. సో అగైన్ 25 టేబుల్లోని 25 4 సార్ 100. సో టోటల్లీ 4%. సో లాస్ట్లో మనం ఏమని రాస్తాం, మల్లిక గాట్ లాస్ బై 4%. 4%. సో క్వశ్చన్ ఏమేమి ఇచ్చాడు, 2 టేబుల్స్. ఒక టేబుల్ ఏమో 20% గెయిన్ వచ్చింది, సెకండ్ టేబుల్కి ఏమో 20% లాస్ వచ్చింది ఇండివిజువల్గా చూసుకుంటే. కానీ వీళ్ళు ఏం అడిగాడు, టోటల్ ట్రాన్సాక్షన్లో మల్లికాకి లాసా గెయినా అని అడిగారు. సో ఫస్ట్ టేబుల్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సిపి ఫైండ్ అవుట్ చేసాము, మనకి ఎంత వచ్చింది 2500 వచ్చింది. నెక్స్ట్ది సిపి వచ్చినప్పటికీ ఇక్కడ కూడా 3750 సిపి వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని టోటల్ సిపి టోటల్ ఎస్పి అనేది ఫైండ్ అవుట్ చేసాము. టోటల్ కానీ 6250 6000 వచ్చింది. సో సిపి పెద్దగా ఉంది కాబట్టి వి గెట్ టోల్డ్ యాజ్ లాస్. ఈ లాస్ని మళ్ళీ పర్సంటేజ్ కడితే మనకి 4% వచ్చింది. ఇక్కడ క్యాలిక్యులేషన్ మనం దేంట్లో చేసామనంటే 25 టేబుల్తో చేసాము. 2500 సార్, 25 25 సార్. అగైన్ 25 టేబుల్లో 25 4 సార్ 100. సో టోటల్లీ 4%. టేబుల్ ఒకసారి గమనించండి అమ్మా. ఈచ్ అండ్ టేబుల్లోని మనకి కాలమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూడండి, సిపి, ఎక్స్పెన్సెస్, ఎస్పి, ప్రాఫిట్, లాస్, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. ప్రతి దాంట్లో కూడా ఏ ఐటెం ఇచ్చినా లేకపోతే ఏదైనా వస్తువు ఉంటే కనుక వస్తే లాస్ వస్తుంది, లేకపోతే ప్రాఫిట్ వస్తుంది. ప్రతి సమ్లో కూడా ప్రాఫిట్ లాస్ రెండు రాదు మనకి. వస్తే 2 థింగ్సే ఉంటాయి ఇక్కడ మనకి, వస్తే లాభం లేకపోతే నష్టం. లాభం నష్టం రెండు ఒకేసారి రావు ఒక ఐటెంలోనే. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ టేబుల్ ఒకసారి గమనిస్తే కనుక ఇప్పుడు ఏంటంటే ప్రాఫిట్ వచ్చిందంటే లాస్ రాదు కాబట్టి క్రాస్ మార్క్స్, నో నీడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ లాస్. ప్రాఫిట్ ఇచ్చాడు అని అంటే కనుక లాస్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనమ్మా. సెకండ్ సమ్ చూసారనుకోండి, ఇక్కడ లాస్ వచ్చిందంటే ఏముండదు మనకి, ప్రాఫిట్ ఉండదు కాబట్టి నో నీడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో రిమైనింగ్ అన్నీ కూడా మనం ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కింద తీసుకొని వీటిని ఫిల్అప్ చేసుకోవాలి. ఓకే. క్రాస్ మార్క్ అనేవి ఏంటంటే అవి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. హియర్ ఇన్ దిస్ కాలమ్ వి హ్యావింగ్ 5 టర్మ్స్, 5 ఉన్నాయి. దీంట్లో నేను ఇప్పుడు ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ దాన్ని బట్టి మిగతా 4 మీరు చేయాలి. ఓకే. ఒకసారి ఫస్ట్ వన్ చూడండి, ఏమేమి ఇచ్చాడు. గివెన్ దట్, సమ్ రాసేటప్పుడు ఇలా రాయాలి. గివెన్ దట్ సిపి ఈజ్ ఈక్వల్ టు 750, ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 50. సో టోటల్ సిపి ఏమవుతుందో మనం ఫస్ట్ రాసుకోవాలి. టోటల్ సిపి ఈజ్ నథింగ్ బట్ ఈ రెండు యాడ్ చేస్తేనే వస్తుంది. సో 800 టోటల్ సిపిని మనం తీసుకోవాలి. సిపి అంటే 750 తీసుకోకూడదు, వీ షుడ్ హ్యావ్ టు యాడ్ 50 రూపీస్ కూడా. ఈ రెండు యాడ్ చేస్తేనే మనం టోటల్ సిపి కింద తీసుకోవాలి. సో 800. మనకి నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ప్రాఫిట్ ఫార్ములా ఏంటమ్మా, ఎస్పి మైనస్ సిపి. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 80 రూపీస్ ఇచ్చారు. సో ఎస్పి అనేది మనకి తెలియదు, మైనస్ సిపి వాల్యూ ఎంత 800. సో ఈ 80 మైనస్ 800 ఇటుపక్క వెళ్తే ఏమవుతుంది, ప్లస్ 800. సో 80 ప్లస్ 800 ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 880.
800 ప్లస్ 80 కలిపితే ఎంతమ్మా? ఎస్పీ వాల్యూ 880 వచ్చింది. ఓకేనా? ఈ వాల్యూని ఇక్కడ రాసేసుకుంటున్నాము. సో 880 రూపీస్ మనం ఇప్పుడు రాసాము. ఇంకేం బ్లాంక్ మనకు ఖాళీగా ఉంది? ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చినప్పటికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు P/CP ఇంటూ 100. సో P వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 80/, కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. 80/800 ఇంటూ 100. సో క్యాన్సిల్. సో 8 టేబుల్లో 80 ఎంత టైమ్స్ పోతామా? 10. సో 10%. 10%. సో P పర్సంటేజ్ ఎంత వచ్చింది ఇక్కడ? 10%. సో అలాగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఈ బ్లాంక్స్ని మనం ఫిల్అప్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏం చేసామమ్మా? ఫస్ట్ సమ్లో CP తీసుకున్నాను, ఎక్స్పెన్సెస్ రాశాను, యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 800. ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? SP మైనస్ CP. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 80 ఈజ్ ఈక్వల్ టు SP మైనస్ 800. మైనస్ 800 ఎక్కువ తీసుకొస్తే ప్లస్ 800. రెండు యాడ్ చేస్తే 880 రూపీస్. ఓకే, తర్వాత ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా P/CP ఇంటూ 100. సో P వాల్యూ 80, CP వాల్యూ 800, ఇది 100. క్యాన్సిల్ చేస్తే మనకి 10% వచ్చింది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా లాస్, ఈ సమ్ ఎలా చేసామో లాస్ ఫార్ములా వేసి చేయాలి. థర్డ్ దానికి మనకి ఈ రెండు యాడ్ చేసుకుంటే కంపేర్ చేసి చెప్పాలి. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలమ్మా? CP ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. సో దీనికి ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? ఏ ఫార్ములా యూజ్ చేస్తారు అని అంటే SP ఈజ్ ఈక్వల్ టు, ఫిఫ్త్ సమ్ చూడండి అమ్మా. ఫిఫ్త్ సమ్లో ఏంటంటే CP ఇచ్చాడు, లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు, SP కనుక్కోవాలి. CP ఫస్ట్ ఎంత ఇచ్చాడు? 330 అండ్ ఎక్స్పెన్సెస్ 20. సో టోటల్ CP ఎంత? 350. ఓకే, లాస్ పర్సంటేజ్ ఇచ్చేసాడు. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10%. 10%. సో ఇప్పుడు మనకి SP కావాలి. SP ఫార్ములా ఏంటి? SP ఫార్ములా వచ్చినప్పటికి 100 మైనస్ లాస్ పర్సెంట్ బై 100 ఇంటూ CP. సో 100 మైనస్ 10/100 ఇంటూ 350. సో 90 ఇంటూ 350/100. 0 0 cancel, 0 0 cancel. 9 into 35. 9 5s are 45. 4. 27 plus 4, 31. 350 rupees. SP వాల్యూ ఏమొచ్చిందమ్మా? 315 రూపీస్ వచ్చింది. సో ఇదేంటంటే CP లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి SP ఫార్ములా ఏముంది? 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ CP. సో అప్లై చేసుకున్నాము. సో 90 వచ్చింది. 90 ఇంటూ 350/100. సో క్యాన్సిల్ చేసుకున్నాము. 9 ఇంటూ 35, 315 రూపీస్. సో CP తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి? లాస్. లాస్కి ఫార్ములా ఏంటి? లాస్ ఈజ్ ఈక్వల్ టు CP మైనస్ SP. సో 350 మైనస్ 315. సో 35 రూపీస్. 35 రూపీస్. లాస్ పర్సంటేజ్ ఏమవుతుందమ్మా? లాస్ ఏమవుతుంది? 35 రూపీస్. సో ఇక్కడ మనం దీన్ని చూసుకుంటే కనుక 315 రూపీస్, హియర్ 35 రూపీస్. మిగతా 3 కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు ఒకటి నెంబర్ తెలుసు కదమ్మా, 95156262558. 258కి పంపించండి. అలాగే గ్రూప్లో కూడా పోస్ట్ చేయండి హోంవర్క్ని.